హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ 25కు సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫిజీ నూతన ప్రధానిగా రబూకా అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి. మనకి ఫిజీకి ప్రధానమంత్రిగా ఒక వ్యక్తి వచ్చారు అని చెప్పేసి, సో అతని పేరు రబూకా అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా వార్తల్లో ఉందండి. సో ఇది వచ్చేసరికి ప్రముఖ వ్యక్తులు నియామకాలు అనే టాపిక్లో చదువుకుంటూ ఉంటాము. సో దీంట్లో భాగంగా మనకి నూతనంగా ఏదైతే మనకు ఫిజీ కంట్రీ ఉంటుందో, ఈ ఫిజీ కంట్రీకి ప్రధానిగా ఎవరు వచ్చారో అని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. లేకపోతే ఇతను వచ్చాడు కదా, రబూకా అనే వ్యక్తి వచ్చాడు కదా, ఇతని యొక్క పొలిటికల్ పార్టీ ఏంటి అని కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఒకసారి చూద్దాం దీని గురించి. సో మనకి ఏదైతే ఫిజీ నూతన ప్రధానమంత్రిగా సితవేని రబూకా అనే వ్యక్తి వచ్చారండి. సో ఇతను వచ్చేసరికి పూర్తిగా పేరు మనము సితవేని రబూకా అని చెప్పేసి చెప్పొచ్చు అండి. సో మనకి రబూకా అనే వ్యక్తి మనకి పిఎంగా వచ్చి ఉన్నారు. సో మనకి ఫిజీకి పిఎంగా వచ్చి ఉన్నారు. సో అదే విధంగా చూసినట్లయితే ఏదైతే పార్లమెంటు సభ్యుల మధ్య జరిగిన రహస్య ఓటింగ్లో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఇతను నెగ్గాడు అని చెప్పేసి, సో ఇతని మీద ఎవరైతే మాజీ పిఎం ఉంటారు, అంటే ఆల్రెడీ మనకి రూలింగ్లో ఉన్నటువంటి పిఎం, అతని పేరు వచ్చేసరికి మనకి ఫ్రాంక్ బైనీ మాన్. సో మనకి ఇది వచ్చేసరికి మనము బైనీ మాన్ అని చెప్పేసి ఫ్రాంక్ బైనీ మాన్ అనే వ్యక్తిని ఓడించి ఈ సీతవేని రబూకా వచ్చాడని చెప్పొచ్చు. అదేవిధంగా ఇతనికి ఒక పొలిటికల్ పార్టీ వచ్చేసి మనకి పీపుల్స్ అలియన్స్ అని చెప్పేసి పొలిటికల్ పార్టీ అండి. మనకి పీపుల్స్ అలియన్స్ అని చెప్పేసి ఇతర పొలిటికల్ పార్టీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మనకి ఇక్కడ మనం మొత్తం 3 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఒకటి, మనకి ఫిజీకి నూతనంగా పిఎంగా వచ్చారు, అతని పేరు ఏంటి మనము సితవేని రబూకా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇతను ఎవరిని ఓడించారు అంటే ఫ్రాంక్ బైనీ మానును ఓడించాడని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క సితవేని రబూకా యొక్క పొలిటికల్ పార్టీ ఏంటి అంటే మనము పీపుల్స్ అలియన్స్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి రీసెంట్గా కొంతమంది వచ్చి ఉన్నారు, కొంతమంది పిఎంలు రీసెంట్గా వార్తల్లోకి వచ్చి వాళ్ళ గురించి ఒకసారి చూద్దాము. సో ఈ యొక్క ప్రధానులు పిఎంలు అపాయింట్మెంట్స్ అనే టాపిక్ మనం ఇంటర్నేషనల్ న్యూస్ అని చెప్పేసి ఒక బుక్లెట్ విడుదల చేయడం జరిగిందండి మన షామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి. సో దాంట్లో ఉన్నటువంటి అపాయింట్మెంట్స్ చదువుకుంటే సరిపోతుంది, మనం 1 or 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాము. సో మనకి ఏదైతే మనకి బ్రెజిల్కి సంబంధించి ప్రెసిడెంట్ ఒక ఆయన వచ్చినారండి, లూయిజ్ ఇనాషియో లూలా సిల్వా అని చెప్పేసి ఒక ఆయన వచ్చాడండి. ఒకసారి చూద్దాం, ఆయన పేరు లూయిజ్ ఇనాషియో లూలా డా సిల్వా అనే వ్యక్తి మనకి బ్రెజిల్గా ప్రెసిడెంట్గా వచ్చున్నారు. అదేవిధంగా మలేషియాకి ప్రైమ్ మినిస్టర్గా అన్వర్ ఇబ్రహీం అనే వ్యక్తి రీసెంట్గా రావడం జరిగింది. అదేవిధంగా స్లోవేనియా కంట్రీకి సంబంధించి ప్రెసిడెంట్గా మనం ఒక లేడీ రావడం జరిగింది, నటాషా పెర్క్ ముసార్ అని చెప్పేసి మన కరెంట్ ఈవెంట్లో జరగడం కూడా జరిగిందండి. అదే స్వీడన్కి సంబంధించి పిఎంగా ఒక వ్యక్తి వచ్చి ఉన్నారు, అతని పేరు వచ్చేసరికి వుల్ఫ్ క్రిస్టర్సన్ అని చెప్పేసి రావడం జరిగింది. అదేవిధంగా ఇటలీకి సంబంధించి ఫస్ట్ ఇటలీ పిఎంగా ఒక ఆమె ఎక్కుతున్నారు, జార్జియా మెలోనీ అని చెప్పేసి. ఈమె గురించి రేపు ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందండి. మన ఇటలీకి ఫస్ట్ పిఎంగా ఒక వ్యక్తి వచ్చారు, ఆమె ఏ పార్టీకి సంబంధించిన ఆమె అని చెప్పేసి, లేకపోతే అతనిది ఆమెది యొక్క నేమ్ ఏంటి అని అడుగుతాడండి. సో మనకి జార్జియా మెలోనీ అని చెప్పేసి బ్రదర్స్ ఆఫ్ ఇటలీ అనేది ఆమె పొలిటికల్ పార్టీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి అంగోలాకి సంబంధించి ప్రెసిడెంట్ ఒక ఆయన వచ్చినారు, జకో లోరసెన్కో అని చెప్పేసి ఒక వ్యక్తి రావడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనం ఏదైతే మనం ఇంటర్నేషనల్ న్యూస్ అని చెప్పేసి ఒక బుక్లెట్ రిలీజ్ చేయడం జరిగిందో ఆ బుక్లెట్లో అన్నీ ఉన్నాయండి. దీనికి సంబంధించి ఆ అపాయింట్మెంట్స్ చదువుకోండి, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 or 2 బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి 20 ఏళ్ల తర్వాతే భారత్ అభివృద్ధి చెందిన దేశము అని చెప్పేసి ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ స్టేట్మెంట్లో భాగంగా మనం ఏమి కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టి అంటే మనకు ఉపయోగపడేవి ఏమైనా బిట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇతను ఏం చెప్తున్నాడు అంటే, ఈ యొక్క ఏదైతే మనకి మాజీ గవర్నర్గా చేసినటువంటి రంగరాజన్ గారు ఉన్నారో, ఇతను భారత్ 8 నుంచి 9% వృద్ధి సాధిస్తేనే బాగా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, రాబోయే 20 సంవత్సరాల్లో మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అంటే 8 నుంచి 9% యొక్క వృద్ధి నమోదు అవ్వాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైతే మాజీ గవర్నర్ సి రంగరాజన్ గారు అభిప్రాయపడ్డారు, అదేవిధంగా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం స్వల్పకాలిక లక్ష్యమేనని పేర్కొన్నారు. సో ప్రజెంట్ మన యొక్క ఎకానమీ జీడిపి అనేది ఎంత ఉందంటే 3.5 lakh ఆర్థిక వ్యవస్థగా ఉందండి. సో ఇప్పుడు వచ్చేసరికి దాన్ని
5 ట్రిలియన్గా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. సో ఎప్పటికి పెట్టుకుందంటే 2025 కల్లా 5 ట్రిలియన్ ఎకానమీ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుందండి. ప్రజెంట్ అయితే మాత్రం 3.5 ట్రిలియన్గా మన ఆర్థిక వ్యవస్థ ఉంది. దాన్ని 5 ట్రిలియన్ ఎకానమీగా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. సో దాన్ని అచీవ్ అవుతాము అని చెప్పేసి ఈయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మనము ఏదైతే మనకి పేర్కొన్నారు, అదేవిధంగా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే 8 నుంచి 9% వృద్ధి రేటును సాధించాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మనకి తలసరి ఆదాయంలో ఏదైతే మనకి యావరేజ్ ఇన్కమ్ ఉంటుందో తలసరి ఆదాయంలో 197 దేశాల్లో మనం 142వ స్థానంలో ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం తలసరి ఆదాయంలో మనకి తలసరి ఆదాయంలో మొత్తం 197 దేశాలకి మొత్తం 197 దేశాలకు గాను ఇండియా ర్యాంక్ అనేది 142వ స్థానంలో ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మనం వృద్ధిని సాధించాలంటే 8 నుంచి 9% రావాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇతను ఆర్బీఐ ఇతని గురించి చెప్తుంటే మనము అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా 16th గవర్నర్గా చేస్తున్నారండి. ఇతను వచ్చేసరికి మనము 1992 నుంచి 1997గా ఆర్బీఐకి గవర్నర్గా చేస్తున్నారు. సో 16th గవర్నర్గా చేస్తున్నారు. అదేవిధంగా ఇతను ఒక బుక్ కూడా రచించడం జరిగిందండి. సో ఇతను ఒక బుక్ కూడా రచించడం జరిగింది ఈ యొక్క రఘురామ్ రాజన్ గారు. ఇతను బుక్ వచ్చేసరికి మనము ఫోక్స్ ఇన్ ద రోడ్ అని చెప్పి చెప్పొచ్చు అండి. ఫోక్స్ ఇన్ ద రోడ్ అనే బుక్ను కూడా రచించింది ఇతనే అండి. సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఏదైతే మనకి ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ గారు వచ్చారో ఆయన గురించి మనం ఖచ్చితంగా 2 పాయింట్లు తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అతను వచ్చి 16th ఆర్బీఐగా గవర్నర్గా చేస్తున్నారని, 1992-97 మధ్యకాలంలో ఇతను ఆర్బీఐ గవర్నర్గా చేస్తున్నారని, అదేవిధంగా ఇతను ఫోక్స్ ఇన్ ద రోడ్ అనే బుక్ని కూడా రచించడం జరిగిందని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇతను యొక్క మన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో భాగంగా మనం రాబోయే 2025 నాటికి 5 ట్రిలియన్ ఎకానమీని మన భారతదేశం సులువుగా అందుకుంటుందని చెప్పి చెప్తున్నాడు. ప్రజెంట్ మన భారతదేశం యొక్క ఎంత ఎకానమీ ఉందంటే మనము 3.5 ట్రిలియన్ ఎకానమీగా కలిగి ఉన్నామని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన తలసరి ఆదాయంలో ఏదైతే మొత్తము తలసరి ఆదాయంలో 197 దేశాలకు కానీ మనం 142వ స్థానంలో ఉన్నామని కూడా ఇతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అందువల్ల ఇతను వార్తల్లోకి వచ్చాడు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచ ఔషధాగారంగా భారత్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది. సో మనకు ఔషధాగారంగా భారత్ అని చెప్పేసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగిందండి. ఏదైతే మనం అంతర్జాతీయ ప్రమాణాలతో మనం ఔషధ రంగం బాగా అభివృద్ధి పదంలో సాగుతుందని చెప్పేసి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో భారతదేశం అనేది మంచి గ్రోత్ని కనబరుస్తుందని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారండి. అదేవిధంగా మన యొక్క మెడిసిన్, మన ఇండియాలో తయారైనటువంటి మెడిసిన్ ఎక్కువగా అమెరికా వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనం ఇండియా నుంచి తయారైన మెడిసిన్ ఎక్కువగా ఏ కంట్రీ వాళ్ళు తీసుకుంటున్నారు అంటే మనం అమెరికా అని చెప్పాలండి. సో అమెరికా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి, ఆ తర్వాత యూకే అనేది సెకండ్ ప్లేస్లో ఉందని గుర్తుంచుకోవాలండి. సో దాంట్లో భాగంగానే ఈమె ఏదైతే మనకి జనరిక్ ఔషధాలను భారతీయ సరఫరా చేస్తుందని చెప్పేసి, ఏదైతే ఆఫ్రికా దేశాలకు అవసరమైన 50% జనరిక్ ఔషధాలను భారతీయ సరఫరా చేస్తుందని చెప్పి చెప్తున్నారండి. అదేవిధంగా అమెరికాకు తగిన గిరాకీ ఉన్నట్లు యూకేకి 20% మేరకు మనకి జనరిక్ ఔషధాలు మన దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా ఏదైనా వ్యాధి నిరోధకను పెంచడానికి కూడా మన మెడిసిన్ బాగా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారండి. సో అంతర్జాతీయంగా ఏదైతే మనకు వైద్య పర్యాటకం అంతర్జాతీయ సూచీలో 10వ స్థానంలో ఉందని చెప్పేసి చెప్తుంది. ప్రతి ఏటా మన దేశానికి 78 దేశాల నుంచి 20 లక్షల మంది రోగులు వైద్య సంరక్షణ IVF చికిత్సల కోసం వస్తున్నారని చెప్తున్నారండి. సో చూడండి, అంటే ఏటా ప్రతి సంవత్సరం మన దేశానికి దగ్గరగా 78 దేశాలకు చెందినటువంటివి 20 లక్షల మంది ఏవైతే మనకి రోగులు ఉంటున్నారో ఇక్కడ చికిత్స చేసుకోవడం కోసం అండి, అంటే భారత్కు వస్తున్నారు ట్రీట్మెంట్ చేసుకోవడం అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా మెడిసిన్ ప్రొడక్షన్లో ఇండియా అనేది 3rd ప్లేస్లో ఉందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో 3rd ప్లేస్లో ఇండియా ఉందని గుర్తు. సో మనకి ఫస్ట్ ప్లేస్లో మనకి USA ఉందండి. సో మనకి ఫస్ట్ ప్లేస్లో ఏముంది, సెకండ్ ప్లేస్లో మనకి జర్మనీ ఉందండి. సో మనకి జర్మనీ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ అనేది ఇండియా ప్లేస్గా ఉంది. 3rd లార్జెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పి చెప్పుకోవాలి. సో మనకి మెడిసిన్ ప్రొడక్షన్లో ఇండియా అనేది 3rd ప్లేస్లో ఉందనే పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్గా మనం ఔషధ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తున్నామని చెప్పేసి మనకి నిర్మలా సీతారామన్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా వైద్య పర్యాటకం అంతర్జాతీయ సూచీలో మనం 10వ స్థానంలో ఉన్నామనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలను. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మరమ్మత్తు హక్కు పోర్టల్ ప్రారంభం అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి ఏదైతే మనకి నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే, సో నేషనల్ కన్జ్యూమర్ డే అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. మనకి ఏదైతే జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా రైట్ టు రిపేర్, సో మనకి రైట్ టు రిపేర్
అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకురావడం జరిగిందండి. సో ఈ పోర్టల్ ద్వారా ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఉంటాయో సో వాటి యొక్క డేటాకి సంబంధించి మాన్యువల్ ఒక దాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ కొంటే ఆ మొబైల్లో రిపేర్ వస్తే ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఏవైతే మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీస్ ఉంటాయో అవన్నీ ప్రింట్ చేసి ఒక బుక్లెట్ లాగా ఇస్తే అవి మనం ఓన్గా చేసుకోవచ్చు, లేకపోతే థర్డ్ పార్టీకి ఇచ్చి వాటి ద్వారా అయినా చేయించుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని మనము రైట్ టు రిపేర్ అని చెప్పేసి ఒక పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో ఆ పోర్టల్ దాని యొక్క పోర్టల్ని ఎవరు ఇనాగరేట్ చేశారు అంటే మనము ఇక కేంద్ర ఆహార వినియోగదారుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో మనం ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఏదైతే మనకి తయారీదారులు ఉంటారో ఈ తయారీదారుల ఉత్పత్తి వివరాలు మాన్యువల్గా వినియోగదారులతో పంచుకోవచ్చు. తద్వారా తయారీ సంస్థలపై ఆధారపడకుండా వాటిని సొంతగా వారే లేదంటే థర్డ్ పార్టీల సహాయంతో మరమ్మతులు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. తొలుత మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ వస్తువులు కానివ్వండి, వాహనాలు కానివ్వండి, వ్యవసాయ సామాగ్రికి ఈ సదుపాయాన్ని అందుబాటులోనికి తెచ్చారు అంటున్నారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక మొబైల్ కొన్నామండి. సో ఒక మొబైల్ కొన్నప్పుడు ఆ మొబైల్ ఒకవేళ రిపేర్ వస్తే దాంట్లో మాన్యువల్గా ఉంటుందండి. అంటే రిపేర్ వస్తే హౌ టు రిపేర్ అని చెప్పేసి ఒక మాన్యువల్గా వాళ్ళు ఆ వస్తువు చెడిపోతే మళ్ళీ మనం ఎలా దాన్ని రిపేర్ చేసుకోవచ్చో మాన్యువల్గా ఒక బుక్లెట్ ఇస్తారు. సో ఆ బుక్లెట్ని బేస్ చేసుకొని మనమే సొంతగా రిపేర్ చేసుకోవచ్చు అనమాట. లేదా ఎవరైనా థర్డ్ పార్టీ ఉంటే అంటే ఏదైనా మధ్యలో మనకి మెకానిక్స్ అంటారు చూసారండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ ఆ మాన్యువల్ని బేస్ చేసుకుని వాళ్ళు రిపేర్ చేస్తారు. మనం ఏదైతే ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ దగ్గరికి వెళ్లకుండా మనమే చేసుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క పోర్టల్ లాంచ్ చేశారు. ఆ పోర్టల్ పేరు అంటే రైట్ టు రిపేర్ పోర్టల్ అని చెప్పి చెప్పాలండి. సో ఏ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారంటే మనము ఏదైతే మనకి కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి అండి. సో ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ మనకి పీయూష్ గోయల్ గారు దీన్ని లాంచ్ చేశారని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క మొబైల్ యాప్తో పాటుగా వాళ్ళు ఒక మొబైల్ యాప్ కూడా తయారు చేశారండి. సో మనకి NTH యాప్ అని చెప్పేసి ఒక యాప్ను కూడా ఈ యొక్క మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో మనం NTH అంటే మనము నేషనల్ టెస్ట్ హౌస్ అని చెప్పొచ్చు అండి. సో మనము నేషనల్ టెస్ట్ హౌస్ అని చెప్పొచ్చు అండి. సో నేషనల్ టెస్ట్ హౌస్ అని చెప్పేసి NTH నేషనల్ టెస్ట్ హౌస్ అని చెప్పేసి ఒక యాప్ కూడా తెచ్చారు. మనం ఈ యాప్లో కూడా మనము ఖచ్చితంగా దానికి సంబంధించి మాన్యువల్ చూసి మనం సొంతగా రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా మనకు నేషనల్ కన్జ్యూమర్స్ డే అని చెప్పేసి ఒక డే ఉంటుందండి. డిసెంబర్ 24 ఉంటుందండి. సో మనకి డిసెంబర్ 24ని మనము నేషనల్ కన్జ్యూమర్ డే అని చెప్పొచ్చు. అదేవిధంగా వరల్డ్ కన్జ్యూమర్ డే అని చెప్పేసి ఉంటుందండి. సో అది మనకి మార్చి 15 అని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. సో ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా మనకి కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసము మనకు ఒక మస్కట్ అని చెప్పేసి రీసెంట్గా మనకి ఈ యొక్క కన్జ్యూమర్ అఫైర్స్ వాళ్ళు ఏదో ఫసై అని చెప్పేసి అంట ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సింబల్ ఒక లోగోని తీసుకోబోతున్నారు. దాని పేరు మనము జాగృతి అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. మనము జాగృతి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మనము జాగృతి అని చెప్పేసి ఒక మస్కట్ రాబోతుంది, ఒక సింబల్ రాబోతుంది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇది రీసెంట్గా మనకి ఎగ్జామ్లో మనకి ఏదైతే కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి. రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ వాళ్ళు ఏదైతే కన్జ్యూమర్ అవేర్నెస్ కోసం వినియోగదారుల అవేర్నెస్ కోసము ఒక మస్కట్ని తీసుకొచ్చారు. ఆ మస్కట్ ఏంటంటే మనము జాగృతి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా రైట్ టు రిపేర్ అనే ఒక పోర్టల్ తీసుకొచ్చారు. ఈ పోర్టల్ తీసుకొచ్చారంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ వాళ్ళు పీయూష్ గోయల్ గారు తీసుకొచ్చారని గుర్తుంచుకోవాలండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాలి, డేస్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో NTH అని చెప్పేసి నేషనల్ టెస్ట్ హౌస్ యాప్ అని కూడా ఒక యాప్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ యాప్లో కూడా మనం వెళ్ళి ఎలా రిపేర్ చేయాలి అని చెప్పేసి మనం సొంతగా చెప్తున్నారు. సో ఫస్ట్గా మనకి మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యవసాయానికి సంబంధించిన సామాగ్రి, చిన్న వాహనాలకు సంబంధించి రిపేర్స్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఒక మాన్యువల్గా మనకి ఇక్కడ మొత్తం ఈ పోర్టల్లో ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నాం. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి స్పెయిన్ పాసెస్ ఎ న్యూ ట్రాన్స్జెండర్ లా, ఎనీవన్ అబౌవ్ 16 కెన్ చేంజ్ దేర్ జెండర్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా రావడం జరిగిందండి. మనకి ఏదైతే స్వలింగ సంపర్కం అని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో స్వలింగ సంపర్కులు అనేది చట్టబద్ధమే అని చెప్పేసి కొన్ని కంట్రీస్ లీగల్గా పర్మిషన్ ఇస్తున్నాయి, కొన్ని కంట్రీస్ ఏమో నాట్ లీగల్ అని అది చట్టబద్ధం కాదు అని చెప్పి చెప్తున్నాయి. మనకి రీసెంట్గా వార్తల్లో మనకి అమెరికా కానివ్వండి, అదేవిధంగా సింగపూర్ కానివ్వండి, క్యూబా కానివ్వండి,
ఇవన్నీ స్వలింగ సంపర్కులు చట్టబద్ధమే అని చెప్పేసి, అంటే వాళ్ళు ఇద్దరు గేస్ కానివ్వండి, ఇద్దరు సేమ్ సెక్స్ మ్యారేజెస్ కానీ పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా లెస్బియన్స్ కానివ్వండి, గేస్ కానీ, ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, బైసెక్సువల్ కానివ్వండి, వీళ్ళంతా మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అమెరికా, సింగపూర్, క్యూబా అనేవి చట్టం చేసినాయండి రీసెంట్గా. అలా మొత్తం 34 కంట్రీస్ సేమ్ సెక్స్ని చట్టబద్ధం చేసినాయండి. సో మనకి ఇండోనేషియా ఒకటి అనేది చట్టబద్ధం కాదు, ఇల్లీగల్ అని చెప్పేసి రీసెంట్గా మనకి ఇండోనేషియా కూడా గుర్తుంచుకోవాలి. ఇండోనేషియా అనేది చట్టబద్ధం కాదు అని చెప్పేసి మనకి చట్టం తీసుకురావడం జరిగిందండి. సో ఈరోజు వార్తల్లో మనకి ఎవరైతే 16 ఇయర్స్ ఏజ్, ఈ 16 అండ్ అబోవ్ అంటే 16 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క జెండర్ని మార్చుకోవచ్చు అంట. అంటే పురుషులు మెయిల్ ఫిమేల్గా వాళ్ళ యొక్క లింగ మార్పిడి చేసుకోవచ్చు అని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ వీళ్ళ యొక్క లింగ మార్పిడి చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే చూస్తే మనము స్పెయిన్ పాసెస్ న్యూ ట్రాన్స్జెండర్ లా, ద లోవర్ హౌస్ ఆఫ్ ద స్పానిష్ పార్లమెంట్ అప్రూవ్ ద మెజర్స్ allowing the individuals over the age of 16 to change their legally recorded gender without the need for the medical supervision. అంటే ఎటువంటి మెడికల్ టెస్ట్లు కూడా అవసరం లేకుండా వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు లింగ మార్పిడి అని చెప్పి చెప్తున్నారండి. అదేవిధంగా ఈ స్పెయిన్ అనేది మనకి 2005 సంవత్సరంలో అండి. సో 2005లో మనకి సేమ్ సెక్స్ మ్యారేజ్ అని చెప్పేసి దాన్ని పర్మిషన్ ఇచ్చిందండి. సో అంటే స్వలింగ సంపర్కులు అలాంటి వాళ్ళు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి 2005లోనే మనకి స్పెయిన్ అనేది చట్టం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే, మనము ఏదైతే మనకి 16 ఇయర్స్ అబోవ్ ఉంటారో వాళ్ళ యొక్క జెండర్ని మార్చుకోవచ్చు అని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెయిన్ గురించి అండి. సో అదేవిధంగా ఎవరైతే మనకి 16 ఇయర్స్ బిలో ఉన్నారో, అంటే మనకి 12 to 16 మధ్యలో ఉన్న వాళ్ళైతే మాత్రం వాళ్ళ యొక్క పేరెంట్స్ని కానీ లేదంటే వాళ్ళ గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని ఈ యొక్క జెండర్ని మనం మార్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారండి. సో వాళ్ళ యొక్క జెండర్ని మార్చుకోవడానికి పర్మిషన్ ఉంది, చట్టబద్ధమే అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్లో రావడం జరిగింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి 2005లోనే సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటే స్వలింగ సంపర్కం మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పిందండి. ప్రపంచంలో ఫస్ట్ టైం స్వలింగ సంపర్కులు చట్టబద్ధం చేసిన కంట్రీ ఏంటి అంటే మనము నెదర్లాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో 2000 సంవత్సరంలో అంటే 2000 ఇయర్లో అండి. సో మనకి నెదర్లాండ్ అని చెప్పేసి నెదర్లాండ్ కంట్రీ అండి. సో మనకి నెదర్లాండ్ కంట్రీ అనేది మనకి 2000 సంవత్సరంలో ఫస్ట్ చట్టబద్ధం చేసింది స్వలింగ సంపర్కులు మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే మన ఆసియా ఖండంలో అయితే తైవాన్ అనే కంట్రీ అనేది మనము ఫస్ట్ చట్టబద్ధం చేసింది ఈ యొక్క స్వలింగ సంపర్కుల యొక్క వివాహాలు అని చెప్పేసి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనం ఈరోజు చూసినట్లయితే నేరానికి శిక్ష తప్పదు అని చెప్పేసి ఈరోజు ఆర్టికల్ రావడం జరిగిందండి. ఏదైతే మనకి ఫలిస్తున్న కన్విక్షన్ బేస్ పోలీసింగ్ అని చెప్పేసి ఈరోజు వార్తల్లో రావడం జరిగిందండి. సో మనకి కన్విక్షన్ బేస్ పోలీసింగ్ అంటే ఏంటి అని ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుందండి. సో మనకి రీసెంట్గా నిన్న మనం ఈ ఆఫీస్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అదేవిధంగా ఆపరేషన్ పరివర్తన అని చెప్పేసి కూడా చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం ఈ ఆఫీస్ అని చెప్పేసి ఆఫీస్ అని, అది ఆపరేషన్ పరివర్తన్ అని చెప్పేసి మనము నిన్న 2 ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు వచ్చేసరికి మనము కన్వెన్షన్ బేస్ పాయింట్ అని చెప్పేసి కన్వెన్షన్ బేస్ పోలీసింగ్ అని చెప్పేసి రావడం జరిగిందండి. కన్వెన్షన్ బేస్ పోలీసింగ్ అని చెప్పేసి రావడం జరిగింది. అసలు ఏంటి కన్వెన్షన్ బేస్ పోలీసింగ్ అని ఎగ్జామ్లో అడగచ్చు. సో మనం పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏంటి ఈ యొక్క కన్వెన్షన్ బేస్ పోలీసింగ్ అంటే ఒకసారి చూద్దాము. ఏదైతే మనకి బాలికలు మహిళలపై నేరాలపై ప్రత్యేక దృష్టి అని చెప్పేసి 6 నెలల్లో 90 పోక్సో కేసుల్లో శిక్షలు, వాటిలో 42 కేసుల్లో జీవిత ఖైదు అని చెప్పేసి, మహిళలపై నేరాలలో 44 కేసుల్లో శిక్ష అని చెప్పేసి ఆర్టికల్ రాయడం జరిగిందండి. సో మన బేస్ పోలీసింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాము. ఏదైతే మనకి రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టినటువంటి కన్వెన్షన్ బేస్ పోలింగ్స్ విధానం నుంచి మంచి ఫలితం లభిస్తుంది. ఈ విధానం కింద
కేసులు నమోదుతో పాటు నేర నిరూపణ వరకు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో మనము ఏదైతే ఒక కేసు ఫైల్ అవుతుందో ఆ ఫైల్ అయిన తర్వాత అంటే మన కేసు రిజిస్టర్ అవుతుందో ఆ రిజిస్టర్ అయిన తర్వాత ఒక ప్రత్యేక విధానంలో దాని పర్యవేక్షణ ఉంటుంది. అంటే ఆ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ మొత్తాన్ని కలెక్ట్ చేసి ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళకి శిక్ష పడేలాగా ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు ఆ యొక్క కేసుని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారండి విత్ ఎవిడెన్స్తో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దాన్నే మనము కన్వెన్షన్ ఆఫ్ బేస్ పోలీసింగ్ అని చెప్పేసి అంటామండి. సో మన కన్వెన్షన్ బేస్ పోలీసింగ్ అంటాం. ఇంకొకసారి చూద్దాం అంటే ఏంటో. సో ఈ విధానం కింద నమోదైన కేసులతో పాటు నేర నిరూపణ వరకు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఏవైతే కేసు నమోదవుతుందో ఆ కేసుకు సంబంధించి నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నేరాలకు రుజువు చేయడానికి మంచి ఎవిడెన్స్తో పాటు ఒక ప్రత్యేకమైన పర్యవేక్షణతో ఆ కేసు ఆగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో దాన్నే మనము కన్వెన్షన్ బేస్ పోలీసింగ్ అని చెప్పేసి అంటాము. ఎస్పెషల్లీ ఏదైతే మహిళలు, బాలికలు, అదేవిధంగా బాలికలపై ఏదైనా ప్రత్యేకంగా జరిగే నేరాలను ఎక్కువగా వీళ్ళు దృష్టి సారిస్తారు ఈ యొక్క బేస్ పోలీసింగ్లో అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ బేస్ పోలీసింగ్ కేసుల్లో పోక్సో చట్టాల్లో శిక్షలు పడ్డాయి అని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగింది. అసలు పోక్సో అంటే అబ్రివేషన్ ఏంటి, అసలు పోక్సో అంటే ఏంటో చూస్తే మనము ప్రొటెక్షన్ ఆఫ్ children from sexual offenses అని చెప్పేసి అంటాం మనము ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అని చెప్పేసి దీని యాక్ట్ వచ్చేసరి మనకి 2012లో వచ్చిందండి. సో ఎవరైతే 18 సంవత్సరాలు బిలో ఉంటారో వాళ్ళ మీద ఏదైతే అత్యాచారాలు కానీ ఇలాంటివి జరిగితే ఈ పోక్సో చట్టం ద్వారా వాళ్ళ మీద కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేసి కఠిన శిక్షలు విధిస్తారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దీన్ని కూడా ఈ యొక్క చట్టాన్ని కూడా మేము ఈ యొక్క కన్వెన్షన్ బేస్ పోలీసింగ్ ఉపయోగిస్తున్నాము అని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉందని పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా నేను మన కరెంట్ ఈవెంట్లో డిస్కస్ చేసుకున్నట్లు మనం ఈ ఆఫీసెస్ అని చెప్పేసి వచ్చిందండి. సో దీన్ని మనం 2014 డిసెంబర్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు దీన్ని లాంచ్ చేశామని, ఏదైతే ప్రభుత్వానికి మధ్య శాఖల మధ్య జరిగే కమ్యూనికేషన్ అంటే కాగిత రూపంలో కాకుండా మనము త్రూ ఇంటర్నెట్ ద్వారా అంటే త్రూ ఈ ఫైలింగ్ ద్వారా చేయాలని చెప్పేసి వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ ఆఫీస్ ఎందుకు అని చెప్పేసి రేపు ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనం ఆపరేషన్ పరివర్తన్ అని చెప్పేసి తీసుకురావడం జరిగిందండి. ఏదైతే రాష్ట్రంలో గంజాయి సాగు ఉంటుందో, అక్రమ గంజాయి రవాణా ఉంటుందో దాన్ని నిర్మూలించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ అనే యొక్క ప్రోగ్రామ్ని తీసుకొచ్చిందని కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు కన్వెన్షన్ బేస్ పోలీసింగ్ అంటే ఏదైతే మనకి కేసులు నమోదవుతున్నాయో ఆ నమోదుతో పాటుగా ఏదైతే సాక్ష్యాలను బలంగా సేకరించి కేసుని ఒక ప్రత్యేక పర్యవేక్షణలో చూసి తగు చర్యలు తీసుకొని ఎమ్మటే న్యాయాన్ని అందించడం అనేది ఈ యొక్క కన్వెన్షన్ బేస్ పోలీసింగ్ ప్రధాన లక్ష్యం అని చెప్పేసి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి లాస్ట్ టైం కూడా ఏపీ గవర్నమెంట్ ఎగ్జామ్లో పసుపు కుంకుమ ఏ స్కీమ్ ఎందుకు ఇస్తారని చెప్పేసి ఇలా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనం ఖచ్చితంగా రేపు నవరత్నాలు అనే పాయింట్ మీద కానివ్వండి, అదేవిధంగా నాడు నేడు ప్రోగ్రామ్ గురించి కానివ్వండి, అదేవిధంగా మనకి నాడు నేడు ప్రోగ్రామ్తో పాటుగా ఆ మహిళలకు సంబంధించి ఎంత అమౌంట్ అకౌంట్లో వేస్తారు, ఎంతమంది పిల్లలు ఈ యొక్క నాడు నేడు కింద ఏదైతే 15,000 రూపీస్ వరకు ఆ పిల్లలకి ఇస్తూ ఉంటారో మొత్తం ఎంతమంది పిల్లలు కవర్ అయ్యారని చెప్పేసి, లేదా ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారని చెప్పేసి, ఎంతమందికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా చదువుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈరోజు అమెరికన్ రిచర్డ్ వర్మకు కీలక పదవి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఈవెంట్లో రావడం జరిగిందండి, కరెంట్ ఈవెంట్లో భాగంగా. సో మనకి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి, ఇతనికి ఒక కీలకమైన పదవి వచ్చిందని చెప్పేసి, ఇతను మనకి అమెరికా నుంచి మన ఇండియాకి రాయబారిగా పనిచేశాడని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ఏంటో చూస్తే భారతీయ అమెరికన్ ఎవరైతే మనకి
రిచర్డ్ వర్మ ఉన్నారు. ఈ యొక్క రిచర్డ్ వర్మ అనే అతను అమెరికా విదేశాంగ శాఖలో మేనేజ్మెంట్ రిసోర్సెస్ విభాగానికి డిప్యూటీ సెక్రటరీగా నియమితులు కానున్నారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి. సో ఇతను ఎవరు ఇంకొకసారి చూద్దాము. విదేశాంగ శాఖలో మేనేజ్మెంట్ రిసోర్సెస్ విభాగం డిప్యూటీ సెక్రటరీగా నియమితులు కాబోతున్నారు అని చెప్పి చెప్తున్నారండి. సో ఇంకా అవ్వబోతున్నారు అంటే మ్యాక్సిమం అయిపోయినట్టే. సో నియమితులు కానున్నారు అని చెప్పేసి ఈరోజు స్టేట్మెంట్ రావడం జరిగిందండి. ఇంకొకసారి చూద్దాము. విదేశాంగ శాఖలో మేనేజ్మెంట్ రిసోర్సెస్ విభాగము డిప్యూటీ సెక్రటరీగా రాబోతున్నారు అని చెప్తున్నారు. సో ఇతను ఏదైతే అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నాడో ఈ బైడెన్ యొక్క నియామకాన్ని చేపట్టారు అని చెప్పి చెప్తున్నారు. సో ఇతను మనకి 2015-17 కాలంలో అంటే 2015-17 కాలంలో సో మనకి ఇతను భారత్లో అమెరికా రాయబారిగా కూడా పనిచేశారనే పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇంత కీలకమైన పదవి విదేశాంగ శాఖలో ఈ యొక్క ఇదే హైయెస్ట్ కీలక పదవి అని చెప్పేసి మనకి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్టులు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలాంటివన్నీ మనము ప్రాక్టికల్గా ఏ రోజుకి ఆ రోజు ఇస్తున్నామండి. మన యొక్క శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్స్గా ఇస్తున్నామండి. సో అందరితో కాకుండా సో మనం ఎప్పటికప్పుడు ఏ రోజు జరిగిన ఆ రోజు కరెంట్ ఈవెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉందనే పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. సో దీంట్లో భాగంగా మనం చూస్తే మనకు ఏదైతే మనకి రిచర్డ్ వర్మ ఉన్నారో ఈయన విదేశాంగ శాఖలో మేనేజ్మెంట్ రిసోర్స్ విభాగానికి డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారని చెప్పేసి ఇతను మన భారత సంతతి చెందిన వ్యక్తి అని చెప్పేసి ఇతను 2015 నుంచి 17 వరకు మనకి భారత్లో అమెరికా రాయబారిగా పనిచేశారని పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు అనమాట. సో ఇవండి ఈ రోజున కరెంట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.